హాయ్ అండి, ఇందాక వీడియో చూపించాను కదా, దానికి నెక్స్ట్ వీడియో ఇది. మన ఛానల్ని అయితే మీరు లైక్ చేసి షేర్ చేయండి. మన ఛానల్ ఇంకొంతమంది ఇది మిమ్మల్ని నేను ఇదే కోరుకుంటున్నానండి. ఇక్కడైతే నేను వరాహస్వామి దర్శనానికి అయితే వచ్చామండి. ఇక్కడే కోనేరు పక్కనే ఉంటుంది వరాహస్వామి చేసుకోవడానికి అయితే వచ్చాము. ఇక్కడ వరాహస్వామిని దర్శించేసుకొని ఇంక మేమైతే బయటకు వెళ్ళిపోతున్నామండి. ఇంకైతే ఇప్పుడు టిఫిన్ చేయడానికి వెళ్తున్నాము. ఇది అండి శ్రీ యంగమాంబ అన్న సత్రానికి వచ్చాము. ఇంకా టిఫిన్ పప్పు పొంగలి సాంబారు చట్నీతో పెట్టారండి. టిఫిన్ చేసుకున్నట్టు బయటకు వచ్చామండి. బయటకు వచ్చాకేమో ఒక గంట 2 గంటల సేపు అయితే బయట కూర్చొని అటు ఇటు అన్నీ చూసుకొని మా అబ్బాయికి ఫోటోలు తీపిచ్చేసుకొని మేము ఫోటోలు దిగైతే వచ్చాము. ఇదిగోండి ఇక్కడ తిరుమలకి ఎదురుగానే వెంకటేశ్వర గుడి ఎదురుగానే దీపాలు వెలిగిస్తారు కదండి. అక్కడైతే మేము దీపాలు వెలిగించామండి. మొన్న వెళ్ళినప్పుడైతే దీపాలు వెలిగించుకుంటారంట. మొన్న వెలిగించాము, ఈసారి కూడా వెలిగించామండి. పోయినసారి వెళ్ళినప్పుడు కూడా వెలిగించాము కదా, ఈసారి కూడా ఒకసారి వెలిగించామండి. ఎందుకంటే శ్రావణ శుక్రవారాలు వెలిగిస్తే మంచిదని చెప్పారు కాబట్టి వెలిగిస్తున్నాము. ఇక్కడైతే చిన్నపిల్లలది టోకన్ మీద తల్లిదండ్రులను అయితే ఇద్దరు పంపిస్తున్నారండి. ఎక్కడ అంటే తిరుమల గోపురం ఉంటుంది కదండి, ఆ గోపురం పక్కనే ఇక్కడైతే మేము దర్శించుకొని వచ్చేసాము. మమ్మల్ని అయితే 12 గంటల లోపలికి వెళ్ళారు. 2 గంటల కల్లా దర్శనం అయిపోయిందండి. స్వామివారిని దర్శించుకొని బయటకు వచ్చాక కొంచెంసేపు కూర్చొని లడ్డూలు తీసుకొని ఇంకైతే మేము బయలుదేరామండి. ఇంకైతే మేము ఇప్పుడు బయలుదేరాము. కొండ దిగి ఇంక మేము ఇంటికి వచ్చేసామండి. ఇదిగోండి మా అబ్బాయికి అయితే స్నానం చేసేదానికి నీళ్ళు పెట్టున్నాను పొయ్యి మీద. నేను తిరుమల నుంచి తీసుకొచ్చిన ఏమేమిటంటే లిప్స్టిక్, మళ్ళీ కడ్డీలు 3 డబ్బాలు, వినాయకుడి ఫోటో ఒకటి, స్వామివారి విగ్రహం ఒకటి. ఇక్కడైతే బెల్లపన్నానికి అయితే పెట్టాను. పొంగల్కి పప్పు నానేసాను, పప్పు చేద్దామని బియ్యం నానేసుకున్నానండి. ఇది బెల్లపన్నం అయిపోయేలోపు ఇదల్లా నేను క్లీన్ చేసేసుకుంటే మా ఆయన అయితే పూజ చేస్తాడండి. నేనైతే స్వామివారి పటానికి అయ్యవారి పటానికి అయితే బొట్లు పెట్టేసుకొని అంతా క్లీన్ చేసుకొని మా ఆయనకైతే ఇచ్చానండి. మా ఆయన అయితే పూజ చేసేసాడు. పూజ చేసుకున్నాకైతే నేను మా ఆయన భోజనం చేసేసాము. మా అబ్బాయికి అయితే ఒక అన్నం మిక్సీ పెట్టేసి మన వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ప్లీజ్ అండి మన వీడియో లైక్ చేసి షేర్ చేయండి. ఇక్కడైతే మా బావకైతే బెల్లపన్నము లడ్డు అయితే ఇచ్చి పంపిస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం అండి. బాయ్.